దేవుని యొక్క పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7-8 వచనం. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఈ దినమున మన జీవితాలలో యేసు యొక్క జీవితాన్ని మనకి బయలుపరచబడుతుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఇవి ఎవరిని వలన అభ్యంతరం కలుగుతున్నాయో వా మనుషునికి శ్రమ అంటున్నాడు. అంటే ఈ అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఇది దేని వలన వస్తుందో, ఇది దేని వలన మన జీవితాల్లో అభ్యంతరం కలుగజేసే పరిస్థితులు వస్తున్నాయో, మనకి ఏవి అభ్యంతరంగా ఉన్నవో వీటన్నిటి నుంచి దేవుడే మనకి విడుదల కలుగజేస్తాడు. కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తున్నాయో వాటిని మన యొద్ద నుంచి తీసివేయమంటుకుంటూ ఉన్నాడు. అంటే మన జీవితాలలో ఏది అభ్యంతరం కలుగజేస్తుందో ఇక్కడ అంటున్నాడు, నీ కన్ను నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి పారవేయి అంటూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే శరీర సంబంధంగా మనం ఆలోచిస్తే ఇది కొంచెం కఠినంగా ఉంటుంది. కానీ మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ సంబంధముగా ఈ మాటలు మన జీవితాలలో వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ లేఖనాలు బట్టి చెప్తున్న మాటలో మన యొక్క జీవితాలలో సత్యం ఎంత గ్రహించాలో మన జీవితాల్లో మనం గమనించుకుందాం. దేవుని యొక్క మనకు ఒక పోలికగా చూపించిన దేవుని యొక్క పోలికగా వాటిని మన జీవితాల్లో నెరవేర్చుకుంటూ అవి కారణమవుతున్నాయి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అభ్యంతరాలు వస్తాయి, అభ్యంతరాలు రాక తప్పు, కానీ అవి ఎవరి వల్ల వస్తున్నాయో, ఈ వేటి నుంచి వస్తున్నాయో ఆ మనుషునికి శ్రమ అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి పెరికివేసే, నీ యొక్క చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసివేసే అంటున్నాడు. ఇది ఏమంటున్నాడు అంటే, ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2 పాదములు కలిగి ఆ యొక్క నరకంలోనికి పోయేట కంటే ఒక్కటి అంగహీనుడిగా మార్చబడి నీ జీవితంలో కుంటిగావాడిగా మార్చబడి ఆ యొక్క జీవంలోనికి ప్రవేశించటం మేలు అంటున్నాడు. 2 చేతులు కలిగి నువ్వు ఆ యొక్క నరకానికి త్రోయబడే కన్నా ఒక్క చేయి కలిగి ఆ పరలోక రాజ్యంలో అంగహీనుడివై ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించటం నీకు మేలు అంటున్నాడు. ఇక్కడ మాటలలో మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. దేవుని యొక్క మాటలు మనకు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి. మాటలు బట్టి ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి చదువుకుంటే అక్కడ ఉంటది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను
ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అభ్యంతరాలు రాక తప్పవు. అభ్యంతరాలు ఎవరి వలన వస్తున్నాయో ఆ మనుషునికి శ్రమ. అభ్యంతరాలు వస్తాయి. అయితే ఈ అభ్యంతరాలు ఏటి వలన వస్తున్నాయో, నీ పాదం ద్వారా వస్తుందో, లేకపోతే నీ చేయి ద్వారా వస్తుందో, లేకపోతే నీ కన్ను ద్వారా నీకు అభ్యంతరం కలగజేస్తుందో, ఇక్కడ మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకు పాపానికి చోటేయడానికి కారణమవుతున్నది పాదమా, లేకపోతే చెయ్యా, లేకపోతే కన్నా? ఇక్కడ వీటి విషయాలలో మన జీవితాలలో ఏమంటున్నాడంటే, నీవు ఈ 2 కలిగి ఇక నరకంలో త్రోయబడే కంటే ఒకటి పోగొట్టుకొని పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటం నీకు మేలు అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేయును. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసివేస్తానంటున్నాడు. అక్కడ ఇంకా అంటున్న మాట, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. ఇప్పుడు ఒక మనుషుడు ఏ విధంగా ఫలిస్తూ ఉన్నాడో, మనుషుడు ఆత్మానుసారంగా ఏ విధంగా నడుచుకుంటున్నాడో, ఇతడు నడుచుకున్న దానిని బట్టి, ఇతనిలో ఏదో లోపం ఉన్న దాన్ని బట్టి, ఇప్పుడు అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఫలించు ప్రతి తీగ, ఫలించు ప్రతి తీగ. ఇక్కడ ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని ఆ పనికిరాని తీగలను తీసి పడవేస్తానంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఏమంటే ఇక్కడ మనుష్యుని జీవితంలో ఫలించే అనుభవంలో ఏది అభ్యంతరం కలుగజేస్తుందో దాన్ని పనికిరాని తీగను తీసివేస్తా అంటున్నాడు. అంటే ఒక పోలికగా మనకి కాలికి అభ్యంతరం కలుగజేసే చెయ్యి కానీ, మనకి అభ్యంతరం కలుగజేసే కాలు కానీ, మనకి అభ్యంతరం కలుగజేసే కన్ను కానీ, ఏదైనా మన జీవితాల్లో ఏమంటున్నాడంటే తీసి వేస్తానంటున్నాడు. అంటే ఫలించే తీగ మరి ఎక్కువ ఫలింపవాలంటే ఈ అభ్యంతరం కలగజేసే దానికి శ్రమ, ఇది ఏదైతే అభ్యంతరపరుస్తుందో దానికి శ్రమ అంటున్నాడు. ఈ అభ్యంతరం దేని వలన వస్తుందో, ఈ అభ్యంతరం దేని వలన కలిగి ఉందో దాన్ని బట్టి దానికి శ్రమ అంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఇక్కడ మనతో జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఇక్కడ అంటున్నాడు, తీసివేస్తాను. ఎందుకని తీసివేస్తాను అంటున్నాడు అక్కడ? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలన్నిటినీ తీసివేస్తానంటున్నాడు. ఇంకా అక్కడ కింద చదువుకుంటే 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మనతో ఈ మాటలను బట్టి, మన జీవితాల్లో ప్రకటించిన ప్రకటనను బట్టి, వీటి ద్వారా మన జీవితాల్లో సరిచేసుకున్నటకై మీరు ఇప్పుడు పవిత్రులుగా మార్చబడ్డారు అంటున్నాడు. ఇంకా చదువుకుంటే, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. చాలా జాగ్రత్తగా గమనించాం. ఇక్కడ తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఇక్కడ ఇంకా ఆ కింద వచనంలో చదువుకుంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండోనో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. ఇక్కడ ఎంతగా దేవుని యొక్క మాటలు మనతో ప్రకటన చేయబడుతున్నాయో, మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకముగా, దేవునికి వేరుగా మన జీవితాలు నడిపించబడుతూ ఉన్నాయో, మన జీవితాలు దేవునికి యొక్క అనుసంధముగా, దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో అంటుగట్టబడిన వారిగా మార్చబడలేకపోయే పరిస్థితిలో ఉన్నావేమో. ఇక్కడ అంటున్న మాటలో, ద్రాక్షావల్లి ప్రభువైన యేసుక్రీస్తు అయితే దానిలో ఉన్న తీగలు మనము.
ఈ తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దీనిలో వచ్చే పక్కన వచ్చే ప్రతి పనికిరాని తీగలన్నిటిని తీసి పడవేస్తానంటున్నాడు. ఎందుకని అంటున్నాడు? ఒక మాట అంటాడు కదా, మత్తయి సువార్త 3:10 అంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. చదువుకుంటే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. అంటే మన జీవితాలలో ప్రతి అవయవంలో ఫలించే అనుభవంలో మన జీవితాలను నడిపించుకోవాలి. నీ జీవితంలో ఏదైతే అభ్యంతర పలుకుతుందో అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. ఈ అభ్యంతరములు రాక తప్పవు. అభ్యంతరములు ఎవరి వలన వస్తున్నాయో వారికి శ్రమ. ఈ శ్రమ ఎవరి జీవితాలలో ఏలుబడి చేసింది? ఎవరి యొక్క జీవితాల్లో ఏలుబడి చేసే పరిస్థితి వచ్చింది? మనిషి కుమారునైన ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగించిన వాడు ఒక యూదా ఇస్కరియోతు వారికి తన జీవితంలో శ్రమ పెట్టబడిన పరిస్థితి వచ్చింది. తన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో తన శిష్యుడిగా స్వీకరించిన తన యొక్క స్థితి ఆత్మ సంబంధంగా నడిపించబడలేని పరిస్థితి అభ్యంతరం కలుగజేస్తుంది. తన హృదయము, మనస్సు తన జీవితంలో దేని మీదకో వెళ్ళిపోయింది. అంతా బాగానే ఉన్నాడు, కానీ తన జీవితంలో ఏం చేయబడుతుందంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతనికి ఎప్పుడు చూసినా ఈ యొక్క ధనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ ధనము తన యొద్ద ఉండేదంట. ఆ కానుకలు పట్టుకొనుటకై యూదా ఇస్కరియోతు గారే ఉన్నాడంట. కానీ తన జీవితంలో ఎప్పుడైతే ఇది దాని దగ్గర ఉందో ఇది తనకు అభ్యంతరం కలగజేసిన పరిస్థితి. తన జీవితంలో ఎప్పుడైతే దీని మీద మనసు పెట్టుకున్నాడో దీని స్థితిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుని తన కొరకై తన యొక్క జీవితంలో ఆ నాణ్యముల కొరకై ఆ ధనము కోసమై దేవునిని అమ్మిన వాడిగా మార్చబడిన వ్యక్తి యూదా ఇస్కరియోతు. ఇతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే చివరి యొక్క దినాలలో చివరి యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేస్తే ఇతడు హతుడుగా మార్చబడ్డాడు. ఎందుకు హతుడుగా మార్చబడ్డాడు? ఎందుకు ఈ విధంగా చేయబడ్డాడంటే ఇతడు అభ్యంతరకరమైన పరిస్థితిని తీసుకొచ్చాడు. ఇతడు తన జీవితంలో దేవునినే ప్రభువైన యేసుక్రీస్తునే తన జీవితాల్లో అప్పగించవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. అభ్యంతరాలు వస్తాయి, అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఇది ఎవరిని వల్ల వస్తుందో అది వానికి శ్రమ అంటున్నాడు. యూదా ఇస్కరియోతు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు ఏ విధంగా చనిపోయాడు? అతని యొక్క స్థితి పేగులు బయటపడి చనిపోయిన విధంగా మార్చబడిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే అంత తన యొక్క జీవితం ఎందుకు శ్రమ పెట్టబడి మరణానికి పాత్రుడయ్యాడు అంటే తనకు కలిగిన తన యొక్క హృదయము అభ్యంతరకరముగా మార్చబడ్డాడు. తన యొక్క జీవితము తనకు తానే అభ్యంతరమైన పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు. యూదా ఇస్కరియోతు యొక్క పరిస్థితి ఈ విధంగా మార్చబడింది కదా. ఈ దినాన మీతో మాట్లాడుతున్న మాటలో నీ యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా గమనించుకుంటే ఆది కాలంలో ఆదాము అవ్వ యొక్క జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఏమంటుంది ఇక్కడ? నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి వేసే, నీ కాలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేసే అంటున్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్ను పెరికివేసే అంటున్నాడు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది ఆదాము యొక్క జీవితంలో జరిగిన పొరపాటు. ఇది ఇక్కడ అంటాడు కదా ఒక మాట, ఈ యొక్క అపవాది వచ్చి ఇది నిజమానగల పరిస్థితి అక్కడ ఏమైపోయింది? ఎప్పుడైతే ఈ మాట చెప్పారో లేదో, నిజమా ఇది మీరికేం కాదు, మీ యొక్క స్థితిని బట్టి మీరు దేవతల వాళ్ళే మార్చబడతారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పి అక్కడ ఆ మాటను చెప్పగానే ఈ ఆదాము యొక్క యవ్వ యొక్క స్థితిని బట్టి పాదములు అక్కడికి వెళ్ళిపోయినాయి. పాదములు నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయినాయి. ఆ పాదములు అంటున్నాడు కదా, నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే దానిని
పెరికి వేసుకో, నరికి వేసుకో, దాన్ని నీ యొద్ద నుంచి తీసివేసుకో. ఒక కాలుండి కుంటివాడిగా మార్చబడి ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుట నీకు మేలు. 2 కాళ్ళుండి నరకంలోకి వెళ్ళే బదులు. అంటే ఒక దాని వలన సమస్తము నాశనం అయిపోతుంది కదా, సమస్తము తనకు కలిగినదంతా నాశనం అయిపోతుంది కదా. అందుకని దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను బట్టి దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాము అవ్వల యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నిజమా, ఇది నువ్వు తింటే మీకు ఏం కాదు, మీ దేవతల వల్లే మార్చబడతారని చెప్పిన మాట ప్రకారం వారి పాదములు ఎక్కడికి పరిగెత్తినాయి అంటే ఆ యొక్క పండు దగ్గరికి వెళ్ళిపోయింది. చూడటానికి అది కన్నులకు అందంగా కనపడింది. ఒకటి ఇక్కడ ఏది అభ్యంతరపరిచింది? ఒకటి తన పాదములు అభ్యంతరపరిచినవి. 2 తన చేతుల ఏం అభ్యంతరపరిచినాయి? కన్నులకు చూపునకు అందముగాను అది చూడడానికి రమ్యమైనదిగాను కనపడిందంట. అప్పుడు ఆ కన్నుల ద్వారా దానిని తమ జీవితాలలో దాన్ని ఆస్వాదించినట్లుగా ఆశ కలిగింది. 2 తమ జీవితాలలో కన్నుల ద్వారా తను అభ్యంతరపరచబడ్డాడు. 3వది తన జీవితంలో తన చేతి ద్వారా దానిని పండును పీక్కొని. 3వది ఏం అభ్యంతరపరిచింది అంటే చెయ్యి అభ్యంతరపరిచింది. 1 తన పాదము అభ్యంతరపరిచింది, 2 తన కన్ను అభ్యంతరపరిచింది, 3 తన చెయ్యి ద్వారా, 3 తన జీవితంలో ఆ చెయ్యి అభ్యంతరపరిచింది. ఇది మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన యొక్క జీవితాలలో ఏ స్థితిని బట్టి మనం నడిపించబడుతున్నాం, మన జీవితాలలో ఏవి మనల్ని అభ్యంతరకరమైన స్థితిలో తీసుకెళ్తున్నాయి, ఏవి మన జీవితాలలో దేవునికి దూరంగా చేయబడటకు, దేవుని యొక్క సన్నిధిలో మనకు అభ్యంతరం కలిగి చేసుకుని మనకు మనం శ్రమలు తెచ్చుకునే పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటున్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరి వలన ఈ అభ్యంతరాలు వస్తున్నాయో, ఎవరి వలన నీ యొక్క హృదయంలో, నీ మనసును బట్టి, నీ యొక్క చేయిని బట్టి, నీ పాదమును బట్టి, నీ యొక్క కన్నును బట్టి నీకు అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ అభ్యంతరాలు మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి మనం వాటి నుంచి తప్పించబడాలంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. నాలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపబడాలని దీనిలోని పనికిరాని తీగలన్నిటినీ తీసి పడవేసుకుంటున్నాడు. అలాగే మన జీవితాలలో ఏవైతే అభ్యంతరం కలగజేస్తున్నావో వీటిని నరికివేయమని కాదు, కానీ లోక సంబంధముగా మనం ఆత్మ సంబంధంగా మన జీవితాలను కట్టుకుంటాం. మన యొక్క ఆత్మ సంబంధంగా వాటి యొక్క స్థితిని బట్టి మన యొక్క మనస్సును నిలుపుకుందాం. నిన్ను ఏదైతే అభ్యంతరపరుస్తుందో, నీ పాదం అభ్యంతరపరుస్తుందేమో, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీకు జ్ఞాపకం చేసుకుంటే ఈ లోక సంబంధమైనదంతయు అంటున్నాడు కదా ఆ మాటను బట్టి. లోకములో ఉన్నదంతా ఇది మనుషుల జీవితాలలో, శరీరాలలో ఆలోచన కలుగజేస్తుంది. ఇది నేత్రం ద్వారా ఆ యొక్క ఆశను పుట్టిస్తుంది. ఇది మనుషుని యొక్క జీవపు డంబముగా మార్చబడడానికి కారణమవుతున్న పరిస్థితి. కానీ దేవుని యొక్క చిత్తమును ఎవడైతే చేస్తాడో వాడు నిరంతరం నిలిచి ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు కదా, నా యందు నిలిచి ఉండునట్లుగా, నా యందు ఎవడైతే నిలిచి ఉందో నేను వాని యందు నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ, అంటు కట్టబడి ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ, లేకపోతే మీ జీవితాలలో మీ యొక్క స్థితిని బట్టి నాకు వేరుగా జీవిస్తే మీకు ఏ ప్రయోజనం లేదు. మీరు దేనికి ఫలములు దయచేసే విధంగా మీ యొక్క ఫలములు లేని పరిస్థితుల్లో మీరు నిలబడతారు అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన జీవితాలలో ఈ దినమున మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ దినమున మన జీవితాలలో ఏదైతే అభ్యంతరం కలుగజేస్తుందో దానివల్ల మన జీవితాలలో శ్రమ కలుగుతుంది అంటున్నాడు. కనుక శ్రమ పెట్టబడే పరిస్థితి మన జీవితాలకు ఎందుకు వస్తుంది అంటే, మనుషులకు 3 విషయాలు: పాదము, కన్ను, చెయ్యి. ఈ 3 విషయాలలో మన జీవితాలు వేటిలో మనం తప్పిపోతున్నామో దినమన దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. చిన్ని ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుని శివాధిపతి ఆశ్చర్యకరుడు మహోన్నతుడు నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ దినమున నా తండ్రి, నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. మీ బోరగా వాడుకున్న దాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. మాతో స్పష్టముగా మాట్లాడవు నా తండ్రి. అభ్యంతరం వలన నా తండ్రి లోకమునకు శ్రమ వస్తుంది అంటున్నాం. అయ్యా అభ్యంతరముల వలన నా తండ్రి, అభ్యంతరం ఎవరి వలన వస్తుందో అయ్యా వారికి నా తండ్రి శ్రమ అంటున్నాను నా తండ్రి. మా తండ్రి దినమున నా తండ్రి మీరు ఆత్మ సంబంధంగా మాతో మాట్లాడిన మాటను బట్టి నీ కూడా స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కొడి కన్ను నీ తండ్రి అయ్యా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినాడలా, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన వాటిని పీకి వేయమంటున్నాను అయ్యా, వాటిని నరికి వేయమంటున్నాను తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకునే తండ్రి అయ్యా, ఆది కాలంలో అవాదములు చేసిన పొరపాటు మా జీవితాలలో జరగకుండా మీ కృప చూపించి మీ సన్నిధిలో సహాయం చేయండి. మీరే బలపరచండి, మీ కృపా వాత్సల్యతను చూపించండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే నా తండ్రి ఫలించే అనుభవములు లేని పరిస్థితులు ఉంటే నా తండ్రి ఇప్పుడే గొడ్డల చెట్టు వేరన ఉంచబడి ఉన్నది అయ్యా. నా తండ్రి ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది అంటున్నాను తండ్రి. అట్టి పరిస్థితిని మేము తీసుకొంచుక, అగ్ని అంటే నా తండ్రి అది మన తండ్రి అయ్యా నరకానికి సాదృశ్యముగా ఉన్నది కనుక నా తండ్రి ఆ నరకములోకి మేము త్రోయబడకుండా నా తండ్రి మా అవయములు మేము అయ్యా నా తండ్రి అభ్యంతరం కలగ చేయకుండా మేము వాటిని జాగ్రత్తగా కాపాడుకునే ఆత్మ సంబంధంగా మా జీవితాలను సరి చేసుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయండి అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు బలపరచండి, మీ కృప చూపించండి, మీ సన్నిధిలో సహాయం చేయండి. మీ అందరు నిలిచి ఉంటే నా తండ్రి అయ్యా నా తండ్రి ఏది కావాలో అది అడగమంటున్నాను తండ్రి. మేము బహుగా ఫలించటం వల్ల అయ్యా నా తండ్రికి మహిమ కలుగుతుంది అంటున్నాం. ఇందువలన మీరు నాకు శిష్యులుగా మార్చబడ్డారంటున్నాను తండ్రి. అయ్యా మేము బహుగా ఫలించే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నా తండ్రి అయ్యా నా తండ్రి తీగ నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి ఫలించే అనుభవాలు ఉన్నట్లుగా మీ కృప చూపించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.